నూతన కళ్యాణ మండపం భూమి పూజ చేసిన శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి దంపతులు ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా నూతన కళ్యాణ మండపం ఏర్పాటుకు ఈ రోజు అనగా 6/11/2024 ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని తోరణాలు, వేద పండితుల మంత్రాల నడుమ ఆత్మకూరు పుర ప్రముఖులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంట్, పార్టీలకు అతీతంగా విచ్చేసిన రాజకీయ పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు మధ్య నూతన కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి దంపతులు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక. భూతుడైన మన మధుసూదన్ రెడ్డి గారు దానికి కారణభూతుడు. ఎందుకంటే ఆనాటి కలెక్టర్ గారు చక్రధర్ బాబు గారు ఆయనకి వారికి ఉన్న ఒక స్నేహ బంధం, మన గవర్నమెంట్ హాస్పిటల్లో వారి యొక్క బంధం దానికి కారణభూతమైంది. ఈయన కారణంగానే మన హాస్పిటల్ మనకి ఆ ఆర్డర్ రావటం జరిగింది. చాలా చాలా సందర్భాల్లో ఏవో మాట్లాడుకుంటున్నారు కానీ ప్రధానమైన కారకుడు మధుసూదన్ రెడ్డి గారు. ఈయన ఐఏఎస్ కర్నూలు సొంత ఊరు, తమిళనాడులో ఉంటారు. ఆయనకి మన ప్రాంత వాసులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మధుసూదన్ రెడ్డి. ఎందుకంటే ఇంతమందికి మీ కారణంగా మా ప్రాంత వాసులందరికీ రోజు 700 నుంచి 800 మంది భోజనం తింటున్నారంటే దానికి ప్రధానమైన కారణం మీరేనని నా మనసు ఎప్పుడు చెప్తుంటుంది. మా ప్రాంత తరపున మా ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ ట్రస్ట్ కి నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి అందరకు ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మకూరు ప్రాంతంలో నన్ను బాగా ఇష్టపడుతూ నేను చేసే కార్యక్రమాలకి ముందు నా చేయబట్టుకుని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఊరికి వచ్చే దరిదాపు ఒక 2 సంవత్సరాలు కావస్తుంది. అందరూ కూడా సలహాలు ఇస్తూ చాలా మంది తెలుగు భారతీయ సేవా సమితి అని ఉన్నారు. అలాగే టీచర్స్ ఫెడరేషన్స్ చాలా మంది టీచర్స్ ఉన్నారు. ఇక్కడ దరిదాపు నాకు తెలిసి ఒక 1000 మంది దాకా పైన ఉన్నట్టుంది టౌన్ లో, ఆత్మకూరు టౌన్ లో. వారందరూ యూనియన్స్, అలాగే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ వ్యక్తులు, లయన్స్ క్లబ్ అంటే చాలా ఉన్నాయి. అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం, మంచి కార్యక్రమాలు ఏదైతే మనం చేస్తున్న ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా విజయవంతంగా అయ్యేదానికి కారణం పరమేశ్వరుడు ఒక్కడే కాదు, మీరందరూ మీ సహాయ సహకారాలు అందిస్తున్న బట్టి
ఇది ఇంత భారీ ఎత్తున విజయవంతం అవుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ఈ కళ్యాణ మండపం ఒక వ్యాపార సంస్థగా మనం చూడట్లేదు నేను కూడా. ఎందుకంటే ఈ కళ్యాణ మండపం కట్టి మన అన్నదాన కార్యక్రమం జరగాలి అంటే 12 నుంచి 13 లక్షలు ఎవ్రీ మంత్ ప్రతి నెల దానికి ఖర్చు అవుతుంది. దానికి నేను ఉన్నప్పుడు గానీ నా తదంతరం గానీ ఆ అన్నదాన కార్యక్రమం జరగాలి అంటే దానికి ఒక రకమైన ఫైనాన్స్ సోర్స్ కల్పించాలి. దాంట్లో భాగంగానే ట్రస్ట్ ద్వారా ఈ కళ్యాణ మండపం కట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి పైసా ఇక్కడ ఉన్న అన్నదాన కార్యక్రమానికి ఆ మిగులు ధనం ఏదైనా ఉంటే ఈ మన ప్రాంత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభివృద్ధికి వెచ్చిస్తామని నేను గాని నా కుటుంబ సభ్యులు గాని దీంట్లో ఏ ఒక్క రూపాయి కూడా దీంట్లో వాడుకోకుండా అన్ని ఇక్కడ నుంచి కళ్యాణ మండపం ద్వారా వచ్చే ప్రతి పైసా ఈ మన ప్రాంతానికే చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పిలుపుని మన్నించి అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా టిఫిన్ చేసి అలాగే అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి దంపతులు విరివిరిగా కూడా వచ్చి అందరూ కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క కళ్యాణం లోక కళ్యాణం అనుకుందాం. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, ఈ కళ్యాణ మండపంలో ఇంత మందిని ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే మీ అందరూ దీవెనలతో ఇక్కడ ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శుభం జరగాలి, ప్రతి ఒక్కరు ఆశీర్వాదం వాళ్ళకి కలగాలి. తర్వాత కళ్యాణ మండపం జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం ఒక 25 మందికి గానీ ఒక 30 మందికి గానీ ప్రీ మ్యారేజ్ సామూహిక వివాహాలు చేస్తామని వారికి తారిబొట్లు మెట్టిలు అలాగే పెళ్లి బట్టలు ఆ రోజు ఒక్కొక్క జంటకి ఒక 100 మందికి ఫ్రీ మీల్స్ పురోహితులు అందరూ కూడా మేమే చేసేదానికి కూడా ఈ మండపం యొక్క ఉద్దేశం కూడా ఉంది. ఈ అందరికీ మీరు సపోర్ట్ చేసుకున్నందుకు మీ అందరికీ తెరస ఉంచి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ టిఫిన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను.
సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కంచి పరమేశ్వర్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి అతిథులు, వారి బంధుమిత్రులు, ఈ ప్రాంత పెద్దలు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారు మనకి జనరల్ గా ఒక మంచి మనిషి ఎలాగా మంచి చేయాలనుకుంటున్నారో ఆయన ఎంతో మదనపడి ఏం చేద్దాం అని ఆలోచించి ఈ ప్రాంతంలో ఏది అవసరం ఉంది, ఏ పని చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, అది కూడా ఒక నిరంతరంగా చేయాలి, ఒక రోజు 2 రోజులు చేసి ఆపేయకూడదు మనం అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మొట్టమొదటి సామాజిక కార్యక్రమంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలల్లో లబ్ధి పొందే వాళ్ళు లేదా వాటిని ఉపయోగించుకునే వాళ్ళు అనేక సంఖ్యలో పేదవాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చే రోగులకి, చికిత్స పొందుతున్నటువంటి రోగులకి అన్నం వచ్చేసి అక్కడే ఆసుపత్రిలో ఇస్తారు. కానీ వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ కి అది ఇబ్బంది అవుతుందనే విషయాన్ని ఆయన సూక్ష్మంగా పరిశీలించి ఈ అవసరాన్ని మనం తీర్చాలి, అది కూడా తరతరాలుగా తీర్చాలి ఈ హాస్పిటల్లోనే అనే ఒక మంచి ఉద్దేశంతో సిద్ధించే విధంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు దానికి చేసి ఒక నిరంతరమైన కట్టడం ఏర్పాటు చేసి అక్కడే పర్ఫెక్ట్ గా ఎట్లా రోజు ఒక పెళ్లి భోజనం పెట్టినట్టుగా అక్కడ ఆనందంగా అందరికి ఆయన మనస్ఫూర్తిగా ఏదో చేయాలని చేయడం కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎలాగా భోజనం ఎంత క్వాలిటీగా అందిస్తారో అదే క్వాలిటీగా అక్కడికి వచ్చే ప్రజలందరూ ఆ భోజనాన్ని వినియోగించుకునేలాగా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడితో ఆగిపోకూడదు, నా తరంతో ఆగిపోకూడదు అనే ఒక దూర ఆలోచనతో ఆయన దూరదృష్టితో ఇక్కడ మళ్ళీ పర్మనెంట్ గా దానికి ఒక సోర్స్ కావాలని ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసి ఇది కూడా ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడేలాగా ఇప్పుడు ఆయన చెప్పినట్టు సామూహిక వివాహాలు కానివ్వండి లేదా దానికి సంబంధించినటువంటి అసోసియేటెడ్ బెనిఫిట్స్ అన్ని ఈ ప్రాంతం వాళ్ళే పొందేలాగా ఆయన వ్యూహరచన చేసేసి సామాజిక సేవ చేస్తూ ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. వారికి మా అందరి తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే అన్నదానం మాత్రమే కాకుండా గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళకి స్కూల్ పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు అని ఆయన దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయటం, ఇలాగే చాలా సామూహిక కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ముఖ్య భాగం వహిస్తున్నటువంటి సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా సక్సెస్ఫుల్ గా వారు కంప్లీట్ చేసుకోవాలని మనందరి తరపున ఆశీస్సులను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మా వియ్యంకోటి గారు పిలవగానే ఇంతమంది సమూహం ఇక్కడికి ఒక దండుగా కట్టుకుని ఆయన మనసులో ఉండే భావాన్ని మనందరం సపోర్ట్ చేస్తున్నాం. మద్దతుగా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నా తరపున నేను చెప్పాల్సిన 2 ముక్కలు గతంలో కూడా మాట్లాడిందే. నాకు ఇటువంటి సంబంధం వియ్యంకుడు దొరకడం ఆ పూర్వజన్మ సుకృతం. జనరల్ గా 100 రూపాయలు ఉంటే మా అమ్మాయికి పెట్టుకుందాం, మనవరాలు పెట్టుకుందాం, ఇంకొక బిల్డింగ్ కట్టుకుందాం, ఇంకొక ఎకరం కొనుక్కుందాం, ఇంకో ఫ్యాక్టరీ కడదాం అనే ఒక భావం ఉంటది. అది మానవ సహజం. మా వియ్యంకుడు గారు అయినటువంటి పరమేశ్వరుడి గారికి ఒక దైవభూత సంభూతుడి లాగా ఎవరికి చెప్పకుండా తన మనసులోనే అతను ఆలోచించే విధానం చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటది. ఎలాగంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే నాకు ఏదైనా ఒక రోజు 2 రోజులు ఆలోచిస్తాను. ఆయన అలా కాదు, ఒక పని ఆలోచించి ఒక దాన్ని సక్సెస్ చేయడానికి ఏం చేయాలో ఆఖరి రూపం వచ్చేటంత వరకు ఆయన నిద్రపోరు. అందులో భాగంగానే ఇంతమంది సంవత్సరంలో ఆయన ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఇంత వాల్యుబుల్ సైట్ లో కట్టిన దాంట్లో ఏ రోజు ఎంత వస్తుంది, ఏ రోజు ఎంత ఖర్చు అవుతుంది, రోజు రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే ఆలోచన ఉంటుంది అందరికీ కూడా. ఆయన పూర్తిగా ఇంతమంది సమక్షంలో ఏం చెప్తున్నారు, ఆయన దీంట్లో వచ్చే ₹10 ఆదాయాన్ని కంప్లీట్ ప్రజలకే ఉపయోగపడాలి. నేనే కాకుండా నా తరతరాలుగా అది ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉందో అన్నదాన కార్యక్రమం నిర్వీర్యంగా దాని ఆదాయాన్ని అదే సమకూర్చుకోవాలి మంచి సంకల్పం అయింది. కాబట్టి ఆయన చేసే ప్రతి దానికి కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఆ భగవంతుడు ఆయనకి పూర్తి ఆయుష్ ఇచ్చి నుండి 100 ఏళ్ళు దంపతులు ఇద్దరు ఈ యొక్క ఆత్మకూరికి సర్వీస్ చేయాలని, దాన్ని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మావయ్య గారి గురించి చెప్పాలి అంటే అందరికీ తెలిసి అన్నదానమే మొదటి చేసిన ఆయన కార్యక్రమాన్ని అందరూ అనుకుంటారు. కానీ దీనికన్నా ముందు ఆయన మొట్టమొదటిసారి మొదలు పెట్టింది ఏంటంటే ఒక గోశాల కట్టారు హైదరాబాద్ దగ్గరలో. అందులో జస్ట్ 2 పొంగనూరు ఆవులు, అవి కూడా అంతరించిపోతున్న జాతి, అట్లని సంరక్షిస్తూ ఈ రోజు దరిదాపుగా అట్లని 50 ఆవుల కింద మారాయి. ఇప్పుడు ఆ 50 ఆవులు మొట్టమొదటి ఆయన సంక్షేమ కార్యక్రమం. దాని తర్వాత ఆయన మనసులో ఆయన పుట్టిన ఊరికి ఏదో చేయాలి, ఎలా చేయాలి, ఇదేదో ఒక రోజు
రోజుతో చేయాలని అనుకోలేదు. అది ఆలోచిస్తూ అన్నదానం పెట్టాలి అని ఆలోచించి ఏ ప్లేస్ లో చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ బస్ స్టాండ్ అని అనుకున్నాము. బస్ స్టాండ్ కూడా కరెక్ట్ ప్లేస్ కాదు, నాకు ఈ హాస్పిటల్లో వచ్చే జనాలందరికీ కూడా మంచి భోజనం పెట్టాలనే ఆలోచనతో అన్నదానం పెట్టేసిన తర్వాత దాన్ని సెల్ఫ్ సస్టైన్ ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ఈ కళ్యాణ మండపం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము కూడా మీతో పాటే తెలుసుకున్నాం, ఇక్కడ ఇంకో కొత్త కార్యక్రమం అందరికీ కలిపి సామూహిక వివాహాలు చేయాలని చెప్పి ఆలోచన మాతో కూడా చెప్పలేదు. ఇది మాకు కూడా సర్ప్రైజ్ గా ఉంది. తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మా సపోర్ట్ మీకు కంపల్సరీగా ఉంటుందని తెలియజేస్తున్నాం మావయ్య. మన తెలుగు భారతి సేవా సమితి వాళ్ళు కూడా టీచర్స్ అందరూ కూడా చెప్తా ఉంటారు, మీరు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆత్మకూరు గురించి ఆలోచిస్తారు, అట్లాగే ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మకూరు గురించి ఆలోచిస్తారు, వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త స్కీమ్స్ తీసుకొస్తా ఉంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది సార్ మీకు? అసలు ఈ ఊరంటే ఎందుకెంత? ఇప్పుడు మీరు ఫస్ట్ ఏమో అన్నదానం అన్నారు, తర్వాత చనిపోయిన వాళ్ళకి డబ్బులు అని ఒక స్కీమ్ పట్టుకొచ్చారు, అది తీసుకుని రావడంతోనే యాత్రకి రథం అన్నారు. అది అయిపోవడం